ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న పుష్ప సెకండ్ పార్ట్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫస్ట్ పార్ట్తోనే బాక్సాఫీస్ వద్ద ఒక సంచలనం క్రియేట్ చేసిన ఈ కాంబినేషన్ తప్పకుండా ఈసారి అంతకు మించి అనేలా సక్సెస్ అందుకుంటుంది. ఫ్యాన్స్ లిప్ ఒక నమ్మకం ఏర్పడింది. క్యాప్ లేకుండా వరుస అప్డేట్స్తో మేకర్స్ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే గంగమ్మ తల్లి జాతరకు సంబంధించిన పాయింట్ హైలైట్ కానున్నట్టు ఆడియన్స్లో హైప్ పెంచేశారు. రాబోయే టీజర్లో కూడా బన్నీ లుక్ హైలైట్ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. పుష్ప 2 అప్డేట్ ఏంటో సౌత్ ఫస్ట్ స్పెషల్ స్టోరీలో చూద్దాం. అల్లు అర్జున్ ఒకవైపు మాస్, మరోవైపు జాతర వైపుతో పోనకాలు తెప్పించే విధంగా లేడీ గెటప్లో కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది. అయితే తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేకమైన పోస్టర్ కూడా విడుదల చేశారు. రష్మిక ఇందులో శ్రీవల్లిగా నటిస్తున్న విషయం తెలిసిందే. సెకండ్ పార్ట్లో ఆమె పాత్ర ఇంపాక్ట్ ఇంకా బలంగా ఉండబోతున్నట్టు అర్థమవుతోంది. ఇక విడుదల చేసిన పోస్టర్లో చొరకత్తి లాంటి చూపులతో సూపర్ అంటూ సిగ్నల్ ఇచ్చిన అమ్మడు తన ట్రెడిషనల్ లుక్తో కూడా చాలా హైలైట్గా నిలిచింది. జాతర సీన్లో ఆమె ఈ స్పెషల్ లుక్లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. మెరిసే గ్రీన్ పట్టు చీరలో ఒంటి నిండా నగలతో కనిపిస్తున్న శ్రీవల్లి చాలా డిఫరెంట్గా ఇచ్చిన ఈ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తప్పకుండా ఆమె క్యారెక్టర్ కూడా చాలా బలంగా ఉంటుందని ఈ పోస్టర్ ద్వారా తెలియజేశారు. సుకుమార్ మేకింగ్ విధానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి క్యారెక్టర్ కూడా కథలో భాగంగానే ఆడియన్స్కు ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి క్యారెక్టర్ కూడా సెకండ్ పార్ట్లో ఇంకాస్త ఎమోషనల్ టచ్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. పుష్ప 2కి సంబంధించిన టీజర్ను అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేయబోతున్నారు. సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మధ్య రిలీజ్ డేట్ విషయంలో మార్పులు జరిగే అవకాశం ఉందని గాసిప్స్ వచ్చినప్పటికీ మేకర్స్ మాత్రం అందులో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదని ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. విడుదల చేసిన ప్రతి పోస్టర్లో కూడా తప్పకుండా సినిమా అనుకున్న సమయానికి రాబోతోందని రిలీజ్ డేట్ను మెన్షన్ చేస్తూ ఉన్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి.